నేను వ్లాగ్‌లో పెట్టాను గదండీ! దంచి మామిడికాయ పచ్చడి మా అత్తగారి స్టైల్ అని చెప్పాను గదా! పోపేసేది జూపిస్తున్నాను. ఏంటంటే, ఇలా దంచి పెట్టుకోవటం వల్ల పులుపు, ఉప్పు, కారం అన్నీ రోటి పచ్చడిలాగా మిక్స్ అయిపోతాయి. పచ్చి ఆవ నూనె ఇట్లా వేసేసా నేను. నేనెప్పుడు ఇదే సదరన్ సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను నువ్వుల నూనె. అందరూ ఇదే నువ్వుల నూనె అది వాడతారు కదా! ఎందుకో నాకిదే నచ్చుతదండి. అక్కడ అది ఉన్నా కానీ తెచ్చుకోను. వెల్లుల్లి చితక్కొట్టి వేస్తా. ఇంక కల్లులుప్పే అండి. చాలామందికి పచ్చడి పెట్టడం రాని వాళ్ళకి చెప్తున్నాను. ఫస్టు కారము కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు మాత్రం కల్లులుప్పే వాడండి. ఓపిక చేసుకొని మిక్సీకేసుకొని నేను అలాగే చేసుకుంటాను. కల్లులుప్పుతో వచ్చే రుచి మీకు మామూలు ఉప్పులతో రాదు. ఇంకా ఇంగువ గురించి చెప్తా. ఇంగువ మనము పెద్ద పెద్ద డబ్బాలు కొంటాము. బ్రాండ్ కంపెనీలవి. అవి కాకుండా చిన్న డబ్బాలు ఎంత చిన్నగా దొరికితే అంత చిన్నవి కొనుక్కుంటా. డైలీ వాడడానికి దేనికైనా. నేను ఒక్కోసారి ముద్ద దొరుకుతది. అది ప్యూర్ ఇంగువలండి. మనం ఇంట్లో పగలగొట్టుకొని జస్ట్ చిటికెడు గూడా అవసరం లేదు. అంత ఫ్లేవర్ వస్తదనమాట. నాకు బాగా నేను 10 సంవత్సరాలుగా ఇవే వాడుతున్నాను. బెంగుళూరులో ఉన్నప్పుడైతే ఎంత చిన్నవి, ఎంత కాస్ట్‌లీవి దొరుకుతాయో అవి చూసి తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి ఇంగువ రోజు మంచి క్వాలిటీ వాడండి. అంటే మీరు ఎంత తక్కువ అంటే అలవాటులో పొరపాటులాగా ఫస్ట్‌లో ఇవి ఎక్కువేసేసి అది వాడినప్పుడు కొంచెం ఇబ్బందయితది. తర్వాత మీకు అర్థమైపోతది. ఇంగువ గూడా చాలా ఇంపార్టెంట్ అండి పచ్చళ్ళకు. ఇంక వెల్లుల్లి పచ్చి వేయకుండా ఇలా నూనె బాగా కాగినాక అందులో వేసి కొంచెం కలిపేసి సగం మగ్గిపోతది. చల్లారిన తర్వాత పచ్చడికి కలుపుతాను. ఇలా పులుపు, ఉప్పు, కారం అన్నీ మిక్స్ అయిపోతాయి దంచి పెట్టుకుంటే. తురమడానికి ఎక్కువ టైం పడతది. సో, మిక్సీలో దంచుకోండి. వ్లాగ్ చూడండి ఎవరికైనా నేను చెప్పిన టిప్స్. నచ్చితే 3, 4 టిప్స్ చెప్పినాను. ఇంకోటేంటంటే పెళ్ళిళ్ళప్పుడని సంవత్సరం పచ్చడి ఎక్కువ పెట్టుకుంటారు పెళ్ళిళ్ళొస్తున్నాయని. అప్పుడు వడ్డిచ్చినప్పుడు కొందరు గ్రేవీ పడేసిపోతారు, కొందరు ముక్క పడేసిపోతారు. ఇలా పెట్టినారనుకోండి ఇక ఏది పడేయరు. గ్రేవీ ముక్క ఎంత కావాలో అంత వడ్డించొచ్చు మీరు. కొద్ది కొద్దిగా వడ్డించొచ్చు. వేస్ట్ అవ్వదు. టమాటా పచ్చడి, గోంగూర పచ్చళ్ళు తిన్నట్టే తింటారండి. ఎక్కడ పులుపు ఎక్కువ ఇప్పుడు ఇలా చేసినప్పుడు పులుపు కాయే ఉండాలని అవసరంలా. చాలామంది పుల్ల కాయ పెడతారు. కొందరు పులుపు లేని కాయ పెడతారు. ఇంకెందుకంటే ఇదంతా మిక్స్ అయిపోతది కదా! నేను జీడికాయే పెట్టినాను. సో, ఫస్ట్ టైం పచ్చళ్ళు పెట్టాలనుకునేటోళ్ళు తెచ్చుకొని కూర చేసుకున్నట్టు ఇలా చేసుకోండి. చక్కగా కొద్ది కొద్దిగా ఒక 4 కాయలు, 5 కాయలతో అలవాటు చేసుకుంటే తర్వాత మీకే అలవాటయిపోతది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.